చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు వాపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై మన ప్రధాని మోదీ సరైన సెటైర్ వేశారు. సుంకాల పేరుతో భారత్ని చికాకు పెట్టిన ట్రంప్ ఇప్పుడు సెంటిమెంటల్ డైలాగ్ లేస్తున్నారు. మోదీ నాకు ఇప్పటికీ మంచి మిత్రుడేనంటూ చెప్పిన ట్రంప్కి మోదీ సరైన జలకిచ్చారు. ఏంటదంటారా? మీరే చూడండి. సమయం చూసి స్ట్రోక్ ఇచ్చిన మోదీ, చేస్తున్న పనే సరైంది కాదన్న ట్రంప్, నాది అదే ఫీలింగ్ అంటూ తిప్పికొట్టిన మోదీ, ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్లతో భారత్ సహా అన్ని దేశాలను బెంబేలెత్తించిన ట్రంప్ ఇప్పుడు తీరిగ్గా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తాం, రష్యా భారత్ని చైనాకి వదిలేసుకోవాల్సి వచ్చిందంటూ బిల్డప్తో పాటు కావాలి అంటే కలిసి పనిచేయడానికి మార్గాలున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అదే స్థాయిలో స్పందించారు. ట్రంప్ అభిప్రాయాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని, తాను కూడా అదే భావాలతో స్పందిస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు. ఇండియా అమెరికా మధ్య అత్యంత సానుకూలమైన, ముందు చూపుతో కూడిన సమగ్ర అంతర్జాతీయ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది అని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇలా చెప్పగానే నెక్స్ట్ అమెరికా భారత్ ట్రేడ్ రిలేషన్స్ రాత్రికి రాత్రి మారిపోతాయని భ్రమలేదు. ఎందుకంటే ఈ నెలాఖరులో అమెరికా వెళ్లాల్సిన మోదీ తన ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. తనకి బదులుగా విదేశాంగ మంత్రి జయశంకర్ని పంపుతున్నారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం మోదీ టూర్ ఉండగా అసలు ట్రంప్ మొహం కూడా చూడకూడదని ఇలా జర్నీ రద్దు చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు చేయాల్సిందంతా చేసేసి భారీగా పన్నులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు ట్రంప్. ఇప్పుడు గాయం చేసి ఆయింట్మెంట్ పూస్తున్నట్లుగా సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టడంపై భారత్ రగిలిపోతోంది. అందుకే మోదీ ఇలా టైం చూసి ట్రంప్, నిజమే మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మా ఫీలింగ్ కూడా అదే అని చెప్పడం ద్వారా స్ట్రోక్ వేశారు అంటున్నారు. జూన్ 17న మోదీ ట్రంప్ మధ్య ఫోన్ కాల్ తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు. ఓపెన్ గా ఈ ఇద్దరు సంభాషించుకోవడం దాని తర్వాత ఇదే మొదటిసారి. స్కోస్ సదస్సు తర్వాత చైనా, రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు అమెరికాకు కలవరం పుట్టించాయి అనడానికి మారిన ట్రంప్ వైఖరే నిదర్శనం కాగా, భారత్ మాత్రం ఎవరికి ఎంత దూరంలో దగ్గరగా ఉండాలనేది సొంతంగా నిర్ణయిస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ.